రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్న విశాఖ గగనతలాన్ని తూర్పు నావికా దళం తాత్కాలికంగా మూసివేయనుంది. ఈ నెల 15 నుండి 19వ తేదీ వరకు కూడా ఆంక్షలు కొనసాగనున్నాయి. మిలాన్ అలాగే ఐఎఫ్ఆర్ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ నేపథ్యంలో చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన సర్వీసులకు విఘాతం కలగనుంది. 16 సర్వీసులు రీషెడ్యూల్ చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ చెప్పండి. సాయిరామ్, చూసుకుంటే ఏదైతే ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు విశాఖ సాగర తీరాన జరిగేటటువంటి ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి ఇప్పటికే నావికాదళ అధికారులంతా కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 3 రోజుల పాటు కూడా తాత్కాలికంగా మూసివేయనున్నట్లు కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే బయట దేశాల నుంచి వచ్చేటటువంటి నావికాదళ అధికారులతో పాటు ఇక్కడ జరిగేటటువంటి 3 రోజుల పాటు కూడా కొనసాగేటటువంటి ఏదైతే నావికాదళానికి సంబంధించినటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి విన్యాసాలు ఏవైతే ఉంటాయో ఆ విన్యాసాలకు సంబంధించి యుద్ధ విమానాలన్నీ కూడా విశాఖ విమానాశ్రయం నుంచి పూర్తిగా కూడా సర్వీసులు అయితే చేయనున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఆంక్షలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వెలార్తో పాటు ఐఎఫ్ఆర్ ఈ రెండింటికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆపరేషన్స్ అంతా కూడా కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే డే అండ్ నైట్ 24 గంటల పాటు కూడా ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి రిహార్సల్స్ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రయాణికులకు సంబంధించినటువంటి విమానాలు ఏవైతే ఉంటాయో ఈ విమానాలంతా కూడా వచ్చిపోయే సమయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు కూడా పౌర విమానాలకు సంబంధించినటువంటి సర్వీసులని నిలిపివేయనున్నట్లు కూడా నావికాదళ అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 16 విమాన సర్వీసులకు సంబంధించి కూడా రీషెడ్యూల్ కూడా చేశారు. ముఖ్యంగా చూసుకుంటే చెన్నై టు విశాఖకు సంబంధించి, విశాఖ టు చెన్నైకి సంబంధించినటువంటి విమాన సర్వీసులు అయితే పూర్తిగా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా 3 రోజుల పాటు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఐఎఫ్ఆర్ ఆధ్వర్యానికి సంబంధించినటువంటి నావికాదళకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కావచ్చు లేదా మిలిటరీ ఆపరేషన్స్ అంతా కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రపతితో పాటు అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వీరంతా కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రక్షణ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అలాగే పౌర విమానానికి కూడా ఎలాంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా ముందస్తుగానే ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.